Hello Andy, welcome to the Tejas Interiors Private Limited. So this is Siva. ప్రజెంట్ మనము కోకాపేట ప్రెస్టేజ్ బ్రవెల్లీ హిల్స్లో ఉన్నామండి. సో ఇక్కడ రెంటల్ పర్పస్ కోసము 3BHK ఫ్లాట్ అనేది ఇంటీరియర్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లాట్ ఎలా ఉంది ఏందనేది ఈ వీడియోలో చూద్దాము. సో కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. సో వితౌట్ ఫర్నిచర్ అనమాట. ఈ ఫ్లాట్లో ఎక్కడ ఫర్నిచర్ లేదు, ఓన్లీ మనం ఏదైతే ఇంటీరియర్ చేసామో అంత మటుకే ఉంది. సో మనం ఇక్కడికి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ వాల్లో టీవీ యూనిట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేసామంటే మనకు బేస్ బాక్స్ ఇచ్చామండి. బేస్ బాక్స్ ప్లస్ సైడ్ టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా ఎల్ షేప్లో బాక్స్ ఇచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు మార్బుల్ లామినేట్ తోటి అండ్ డిజిటల్ గ్లాస్ తోటి ఈ వాల్ మొత్తం హైలైట్ చేయడం జరిగింది. సో టాప్లో చిన్న లెడ్జెస్ ఇచ్చేసి విత్ స్పాట్ లైట్లు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టీవీ యూనిట్ సింపుల్గా ఉంది, మనకు చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంది అనమాట ఇది. సో మనకు టీవీ ఆపోజిట్ వాల్ అనేది మనం ఇట్లా వాల్ బేడింగ్స్ తోటి విత్ వాల్ పేపర్ తోటి హైలైట్ చేయడం జరిగింది. సో ఇది టీవీ మనకు ఆపోజిట్ వాల్ అంటే సోఫా బ్యాక్గ్రౌండ్ వాల్ అనమాట ఇది. సో ఈ కంటిన్యూషన్ కాంబినేషన్లో మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక పార్టీషన్ చేసామన్నమాట. సో ఈ పార్టీషన్ ఏమవుతుందంటే అటు సైడు పూజా రూమ్ లాగా వచ్చింది. పూజా కంటిన్యూషన్లో గోల్డ్ కలర్ పార్టీషన్ అనమాట. గోల్డ్ మెటల్ అండ్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ తోటి పార్టీషన్ అనేది హైలైట్ చేసాము. ఈ పూజా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చిన వాల్ బేడింగ్స్లో ఉన్న వాల్ పేపర్తో మ్యాచ్ అయ్యేటట్టు ఇది కూడా వాల్ పేపర్ వేసామన్నమాట ఇక్కడ. సో అది ఇందాక పూజా బ్యాక్ సైడ్ అది చూసాం కదా. సో ఇది వచ్చేసి పూజ ఫ్రంట్ సైడ్ అనమాట. సో పూజకు మనము సిఎన్సి డిజైన్ తోటి వుడెన్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇది 7 feet నుంచి బిలో డోర్స్ ఇచ్చాము. 7 feetకు అబవ్ వచ్చేసి ఫిక్స్డ్ గ్లాస్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ. సో పూజ ఇంటర్నల్గా డిజైన్ ఎలా వచ్చింది అంటే చూడండి. సో సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకు వుడెన్ లామినేట్ మీద వినాయకుడి సింబల్ తోటి మనం సిఎన్సి కటింగ్ చేయడం జరిగింది. సో ప్లాట్ఫామ్ కూడా మనకు డబల్ స్టెప్ ప్రొవైడ్ చేశాము. విత్ స్టోరేజ్ పర్పస్ 2 డ్రాస్ అనేది ఇచ్చామండి ఇక్కడ. సో ఇవి 2 డ్రాసు. ఇది వచ్చేసి ప్రసాదాలు పెట్టుకోవడానికి పుల్అవుట్ అనమాట, ప్రసాదం ట్రే అంటాం. సో ఇది పూజా యూనిట్. సో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియాలో ఒక సింపుల్గా క్రాకరీ యూనిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ క్రాకరీ యూనిట్ అనేది సింగిల్ సైడ్ టాల్ యూనిట్ ఒకటి ప్రొవైడ్ చేశాము విత్ అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ తోటి. ఇంటర్నల్గా మనం ప్రొఫైల్ లైట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవర్ హెడ్లో కూడా ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చేసి అటు ఇటు క్లోజ్డ్ డోర్స్ అనేది ఇచ్చాము. బేస్ యూనిట్లో కూడా మనకు స్టోరేజ్ కోసము ఇలా ఓపెనబుల్ డోర్స్ ఇచ్చాము. ప్లస్ ఇవి అనేసి మనకు వీటిని వితౌట్ హ్యాండిల్స్ కింద యూజ్ చేసామండి. ఇవి అంతా గోలా ప్రొఫైల్ అంటాం వీటిని. సో పైన వచ్చేసి మనకు ఈ 3 లెవెల్లో 3 డ్రాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటి కింద వచ్చేసి స్టోరేజ్ కోసం మనకు ఇలా డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా మనకు అన్నీ కూడా సాఫ్ట్ క్లోజెస్ వస్తాయన్నమాట టోటల్ ఫ్లాట్. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దాము. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో ఇక్కడ మనకు ఎల్ షేప్లో కిచెన్ రావడం జరిగిందండి. సో మనం ఎల్ షేప్లో ఈ బేస్ ప్లాట్ఫామ్ అనేది ఎలా ప్రొవైడ్ చేసాము అంటే సో స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతూనే ఒక సింగిల్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ స్టోరేజ్ కోసము. సో ఈ కంటిన్యూషన్లో మనకు ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి ట్యాండమ్ బాస్కెట్స్. సో కంప్లీట్గా 2 బిగ్ సైజు ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ మనకు స్టవ్ ప్రొవిజన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో స్టవ్ ప్రొవిజన్కు బ్యాక్ కింద మనం ఏమి ఇచ్చాము అంటే కట్లరీ ఒకటి ప్రొవైడ్ చేశాము. సో కట్లరీ కింద వచ్చేసి మనము కప్ అండ్ సాసర్ ఒక బాస్కెట్ ఇచ్చాము. సో ఈ 3 బాస్కెట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తాళి ఇచ్చాము. సో దాంతోపాటు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది కార్నర్ స్పేస్ వేస్ట్ అవ్వకోకుండా సిలిండర్ ప్రొవిజన్ అనేది ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి బయట అవుట్ సైడ్ నుంచి దీనికి సప్లై ఉంది. సో వితౌట్ సిలిండర్ కింద దీని స్టోరేజ్ కోసం ప్లాన్ చేసామన్నమాట. సో ఇదేం చేసామంటే ఈ డోర్ అనేది మనకి ఇక్కడ స్టాప్ అవ్వకోకుండా 180 degrees యాంగిల్లో రొటేట్ అవుతుంది అనమాట ఇది. సో ఈ 2 డోర్స్ను అలానే ప్లాన్ చేసాం. సో ఈ డోర్ కంప్లీట్గా ఇలా క్లోజ్ అవుతుంది, ఆ డోర్ కంప్లీట్గా అలా వెళ్ళిపోతుంది. మీకు టోటల్ కార్నర్ స్పేస్ అనేది విజిబిలిటీ అవుతుంది. స్టోరేజ్ కోసం
100% యూజ్ అవుతుంది అనమాట అది. సో దీని కంటిన్యూషన్లో మనం ఒక బాటిల్ పుల్అవుట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇది వచ్చేసి బాటిల్ పుల్అవుట్. సో ఇది ఒక బాటిల్ పుల్అవుట్. ఈ కంటిన్యూషన్లో మనం స్టోరేజ్ కోసం ఓపెన్ సెల్ఫ్లు ఇచ్చాము. అండ్ ఆల్సో సింక్ కింద వచ్చేసి 2 డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము సింక్ పైనే ఇది వాటర్ ప్యూరిఫైర్కి ఓపెన్ ప్లేస్ ఇచ్చాము, ఎటువంటి క్లోజింగ్స్ లేదు. సో ఇదంతా కూడా ఓవర్ హెడ్ స్టోరేజ్ అంటాం వీటిని. సో చిమ్నీ ఇక్కడ వచ్చింది కదా, చిమ్నీకి 2 సైడ్స్ ప్రొఫైల్ గ్లాస్ తోటి డిజైన్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఇదంతా మనకు ఓవర్ హెడ్లో స్టోరేజ్ లాగా యూజ్ అవుతుంది. సో లాఫ్ట్ కూడా మనము ఎల్ షేప్ లాఫ్ట్ కంటిన్యూ చేసాం ఎండ్ వరకు. సో లాఫ్ట్ మొత్తం ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దాకా లాఫ్ట్ వస్తుంది. సో ఇది కిచెన్ అండి, సింపుల్గా అండ్ గ్రాండ్గా ఉందన్నమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో మాస్టర్ బెడ్రూమ్లో ఏం చేసామో చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లో మనము ఇది వెస్ట్ సైడ్ వాల్కు స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2 స్లైడింగ్ డోర్స్ రావడం జరిగిందనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. మనకు ఈ 2 కలర్స్ చాలా నీట్గా మ్యాచ్ అయిపోయాయి వైట్ కాంబినేషన్లో. సో స్లైడింగ్ డోర్స్ మనకు ఈ డోర్స్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజెస్ వస్తాయి అన్నమాట మనకు. సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. 7 ఫీట్కు డోర్స్ ఇచ్చాము, పైన లాఫ్ట్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు సౌత్ వాల్కు కాట్ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైనా చిన్న బుక్ షెల్ఫ్ లాగా కానీ లేకుంటే ఏదో స్టోరేజ్ పర్పస్ యూజ్ అవుతుందనే కాసి ఒక చిన్న వాల్ మౌంటెడ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇటు పక్క మనకు డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశామండి. ఇది వచ్చేసి మనకు ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాము డోర్కు ఫ్రంట్ సైడు. సో డోర్ బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది డ్రెస్సింగ్ యూనిట్. సో ఈ బెడ్రూమ్లో మనము ఒక సింపుల్గా టీవీ యూనిట్ అనేది కూడా ప్లాన్ చేసామండి. సో ఇది సింపుల్ టీవీ యూనిట్, ఒక చిన్న వాల్ మౌంటెడ్ బేస్ బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యానలింగ్ తోటి హైలైట్ చేసాము. సో ఓవరాల్గా ఈ బెడ్రూమ్లో కలర్ కాంబినేషన్ అనేది చూశారు కదా ఎలా ఉందనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనము వెస్ట్ సైడ్ వాల్కే స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ కూడా మనకు విండోకు 2 సైడ్స్ వార్డ్రోబ్స్ రావడం జరిగింది. సో అటు సైడ్ 2 డోర్స్, ఇటు సైడ్ 2 డోర్స్ అనేది ప్రొవైడ్ చేశాము. అండ్ ఆల్సో సిట్అవుట్ కింద కూడా మనకు స్టోరేజ్ వచ్చింది. సో దాంతోపాటుగా మనకు లాఫ్ట్ స్టోరేజ్ కూడా ఫుల్ లెంత్ లాఫ్ట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగిందనమాట. సో వాల్ టు వాల్ అంటే ఎండ్ టు ఎండ్ లాఫ్ట్ స్టోరేజ్ రావడం జరిగింది. సో మనకు ఇంటర్నల్గా కూడా ఇలా ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ. సో ఇంటర్నల్గా మనకు హ్యాంగర్ రాడ్ 2 డ్రాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు హ్యాంగర్ రాడ్ ఒకటి ఇచ్చాం కదా, ఈ సెల్ఫ్ అనేది రిమూవబుల్ అనమాట, పిన్స్ మీద ఇచ్చాము. సో వద్దు అనుకుంటే దీన్ని తీసేసుకోవచ్చు, రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేయొచ్చు అన్నమాట దీన్ని. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఓన్లీ స్టోరేజ్ ఒకటే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే గెస్ట్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. సో గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో ఈ బెడ్రూమ్లో మనకు ఎంటర్ అవుతూనే మనకు ఈ స్టోరేజ్ డెప్త్ ఏదైతే ఉందో ఆ డెప్త్ని బేస్ చేసుకొని ఒకటి స్పెట్ క్లాత్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో స్పెట్ క్లాత్ బాక్స్ అనేది ఇలా ప్లాన్ చేశాము. దాంతోపాటు ఇది ఏమవుతుందంటే మనం ఇలా సిఎన్సి కటింగ్ తోటి డిజైన్ చేయడం వల్ల ఎంటర్ అయినప్పుడు కూడా మనకి ఈ వార్డ్రోబ్ డెప్త్ ఏదైతే ఉందో ఆ డెప్త్ అనేది కొంచెం హార్డ్గా లేకోకుండా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. లోపల ఎంటర్ అయినప్పుడు కూడా బాగా నీట్గా కనపడుతుంది అనమాట అది. సో ఇక్కడ కూడా మనకు ఇది సౌత్ సైడ్ వాల్కే స్టోరేజ్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ వార్డ్రోబ్ అనేది ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. వైట్ అండ్ బ్లూ, లైట్ బ్లూ కాంబినేషన్లో మనము ఇక్కడ వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సేమ్ ఇది కూడా మనకు 7 ఫీట్కు బిలో స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము, కంప్లీట్గా లాఫ్ట్ ఇచ్చేసాము. 7 ఫీట్ అబోవ్ మొత్తం లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇంటర్నల్గా కూడా ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట సెల్ఫ్స్ అనేటివి. సో ఇక్కడ కూడా మనకు సేమ్ ఇందాక చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసినట్టుగానే 2 డ్రాస్ వచ్చాయి, ప్లస్ పైన హ్యాంగింగ్ రాడ్ ఇచ్చాము విత్ రిమూవబుల్ సెల్ఫ్ తోటి. సో దాంతోపాటు మనకు ఇటు కార్నర్లో డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఇందాక మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ హైట్ డ్రెస్సింగ్ యూనిట్ చూశారు కదా. సో ఇది ఏమవుతుందంటే బాటంలో డ్రాస్ ప్రొవైడ్ చేశాము.
సో దాని తర్వాత ఇది మనకు ఓపెన్ ప్లాట్ఫామ్ లాగా ఇచ్చేసి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఇటు పక్క కార్నర్లో వచ్చేసి వర్క్ స్టేషన్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో సింపుల్గా కింద వచ్చేసి మనకు బేస్లో టేబుల్ ఒకటి ప్రొవైడ్ చేసి పైన బుక్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ కూడా ఒక చిన్న మనకు కీబోర్డు ట్రే లాగా ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ. సో మీరు ఏదైనా కంప్యూటర్కి సంబంధించిన కీబోర్డ్స్ కానీ మౌసెస్ కానీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఇది అండి మనము సింపుల్గా చేసాము ఇక్కడ. ఒక రెంటల్ పర్పస్కి ఏమేమి అయితే అవసరం ఉంటాయో వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తూ నీట్గా చేసి ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి వితౌట్ పాల్ సీలింగ్ అనమాట. వితౌట్ పాల్ సీలింగ్ తోటి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. ఓన్లీ వుడ్ వర్క్ అనమాట ఇక్కడ మనం చేసింది. సో ఎవరైనా మన తేజస్తో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. థ్యాంక్ యూ.